Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. సో ఈ వీడియోలో మనం macOS 26 టాహోలో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. చాలా మంది ప్రీవియస్ iOS 26 వీడియోస్ కింద macOS టాహో మీద వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు. సో దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. macOS 26 టాహోలో అయితే మనకి మోర్ దెన్ 10 న్యూ ఫీచర్స్ అయితే ఉంటాయి. అవేంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్క్రీన్ మీద చూడొచ్చు మనకైతే న్యూ వాల్ పేపర్ అయితే ఉంటుంది. ఇది టాహో వాల్ పేపర్. టాహో వచ్చేసి macOS 26 ఒక నేమ్. ఎవ్రీ ఇయర్ యాపిల్ వాళ్ళు మ్యాక్ బుక్ సాఫ్ట్వేర్ కి ఒక పేరు పెడతారు. ఈ ఇయర్ ఆ నేమ్ వచ్చేసి టాహో. ఇట్ కేమ్ ఫ్రమ్ లేక్ టాహో. లేక్ టాహో ఇస్ ఏ టూరిస్ట్ ప్లేస్. దాన్ని టాహో అని చెప్పి పిలుస్తున్నారు. సో ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. ఇక్కడ టాప్ లో యాపిల్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి అబౌట్ దిస్ మ్యాక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు macOS టాహో 26 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి macOS 26 పక్కన వర్షన్ నెంబర్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే M1 Pro మ్యాక్బుక్ మీద అయితే ఇన్స్టాల్ చేశాను. ఫస్ట్ న్యూ ఫీచర్ మీరు ఇక్కడ గమనిస్తే చూడొచ్చు, ఆల్ విజిట్స్ మనకి గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ మనకి కింద చూస్తున్నారు కదా ఈ డాక్ మెనూ, ఇది కూడా మనకి గ్లాస్ ఇంటర్ఫేస్ లో అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కనుక న్యూ విజిట్స్ కనుక యాడ్ చేస్తే ఇక్కడ ఎడిట్ విజిట్స్ లోకి వెళ్తే ఇది మొత్తం మనకి గ్లాస్ ఇంటర్ఫేస్ లో అయితే కనిపిస్తుంది. iOS 26 లానే macOS 26 కూడా మొత్తం గ్లాస్ ఇంటర్ఫేస్ లో అయితే ఉంటుంది. సిస్టమ్ సెట్టింగ్స్ లో ఇక్కడ చూస్తే మనకి అపీరెన్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకి రిమైనింగ్ సెట్టింగ్స్ అన్ని ఉంటాయి. డిఫాల్ట్ లైట్ థీమ్ లోకి వెళ్తే చూడొచ్చు డాక్ మీద ఉన్న యాప్స్ అన్ని మనకి వైట్ థీమ్ లోకి వస్తాయి. అండ్ ఆల్సో ఈ క్లియర్ ఉంటుంది కదా, ఈ క్లియర్ ని కూడా క్లిక్ చేయొచ్చు. అండ్ క్లియర్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు యాప్స్ అన్ని మనకి క్లియర్ మోడ్ లోకి వెళ్తాయి. అండ్ ఆల్సో టింట్ మోడ్ ఉంది. సో టింట్ మోడ్ క్లిక్ చేస్తే అన్ని బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే వాల్ పేపర్ మీద ఉన్న కలర్ కి అయితే చేంజ్ అవుతున్నాయి. మీరు కావాలంటే మీ ఓన్ కలర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ ఓన్ కలర్ ఇక్కడ చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్ ఇచ్చాను, రెడ్ కలర్, గ్రీన్, గ్రే కలర్ ఇచ్చాను. సో ఇలా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఫైండర్ చూస్తున్నారు కదా, డార్క్ మోడ్ లో ఉంటే ప్రీవియస్ ఐకాన్ లానే ఉంటుంది. కానీ మీరు డిఫాల్ట్ లోకి వెళ్తే బ్లూ చోట వైట్, వైట్ చోట బ్లూ అవుతుంది అనమాట. మీరు చెక్ చేయొచ్చు. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి ఇక్కడ కింద డాక్ లో ఉండే ఇమేజెస్ కానీ మ్యాక్ బుక్ లో ఉండే ప్రతి ఐకాన్ ఇమేజ్, యాపిల్ వాళ్ళ యాప్స్ వరకు ఐకాన్ ఇమేజెస్ అన్ని చేంజ్ అయిపోయాయి. స్టార్టింగ్ విత్ ఫైండర్ ఇంతకు చూపించాను కదా, థీమ్ ని చేంజ్ చేసిన ప్రతిసారి మనకి ఫైండర్ లోగో మారిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తున్నారు కదా యాప్ లోగో, ఇక్కడ లాంచ్ ప్యాడ్ అని చెప్పి ఉండాలి. ప్రీవియస్ లోగో అయితే ఇలా ఉంటుంది, ఇప్పుడైతే ఇలా ఉంటుంది. నేమ్ కూడా చేంజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా యాప్స్ అని చెప్పి చూపిస్తుంది, లాంచ్ ప్యాడ్ అని చెప్పి చూపించాలి. కొంచెం సిమిలర్ గా ఉంది, కాకపోతే గ్లాస్ ఇంటర్ఫేస్ క్యాలెండర్ కాను సఫారీకి యాడ్ చేశారు. అండ్ గోయింగ్ టు యాప్ స్టోర్ చూడొచ్చు మనకి కొంచెం స్లైట్ గా డిఫరెంట్ గా ఉంటుంది సెట్టింగ్స్ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఐఫోన్ మిర్రరింగ్ చూడొచ్చు, ఐకాన్ అయితే కంప్లీట్ గా మారిపోయింది. మనం ఎప్పుడైనా సరే మ్యాక్ బుక్ లో ఉన్న యాప్స్ అన్ని చూడాలి అనుకుంటే లాంచ్ ప్యాడ్ లోకి వెళ్తాము. ఇప్పుడు యాప్స్ లోకి వెళ్తాము. ఇక్కడ మొత్తం స్క్రీన్ మొత్తం యాప్స్ ఓపెన్ అవ్వాలి కదా, సో ఆ ప్యానల్ అయితే తీసేశారు. ఇప్పటి నుంచి అప్లికేషన్స్ అన్ని స్పాట్లైట్ సెర్చ్ లోనే చూపిస్తాయి. ఇక్కడ మీరు ప్రివ్యూ యాప్ చూస్తే దీని ఐకాన్ కూడా చేంజ్ చేశారనమాట. ఐఫోన్ అండ్ ఐప్యాడ్ లో కూడా ప్రివ్యూ యాప్ ని తీసుకొచ్చారు కదా, మూడింటికి కలిపి ఒకటే లోగో, ఒకటే ఐకాన్ లాగా మనకి ప్రివ్యూ యాప్ ని అయితే చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి ఇక్కడ మెనూ బార్ ఉంటుంది కదా టాప్ లో, ఇది చూడొచ్చు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇదివరకు అయితే మనకి దీని మీద ఒక సపరేట్ లేయర్ ఉండేది, డార్క్ లేయర్. వాల్ పేపర్ కలర్ లో మనకి డార్క్ లేయర్ ఉండేది. బట్ ఇప్పటి నుంచి మెనూ బార్ అనేది వాల్ పేపర్ లోకి జాయిన్ అయిపోయి ఉంటుంది. మీకు ఇది ట్రాన్స్పరెంట్ గా ఎంత నచ్చకపోతే బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేసుకోవచ్చు మెనూ బార్ లో. ఎలా అంటే యాపిల్ లోగోలోకి వెళ్ళి సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మెనూ బార్ లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, షో మెనూ బార్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఒక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ అవుతుంది. ఇది వాల్ పేపర్ ని బట్టి ఆ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ మెనూ బార్ లోనే ప్రీవియస్ గా కంట్రోల్ సెంటర్ అని కూడా ఉండేది సెట్టింగ్స్ లో. ఇప్పటి నుంచి కంట్రోల్ సెంటర్ సెట్టింగ్స్ అన్ని మనకి సెట్టింగ్స్ లో కనిపించవు. సో కంట్రోల్ సెంటర్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు దీనికి కూడా మనకి గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే యాడ్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ గా మనకి స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది అనమాట. కింద చూస్తే ఎడిట్ కంట్రోల్స్ అని ఉంటుంది, ఇది కొత్తగా తీసుకొచ్చారు. ప్రీవియస్ గా అయితే ఇక్కడ కంట్రోల్స్, ఈ కంట్రోల్స్ అన్ని మనకి సెట్టింగ్స్ నుంచి యాడ్ చేసుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఎడిట్ కంట్రోల్స్,
లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పవర్ మోడ్ అని చెప్పి, అలారం అని చెప్పి, ఎయిర్ డ్రాప్, చాలా న్యూ టాగుల్స్ అయితే కంట్రోల్ సెంటర్ కి అయితే తీసుకొచ్చారు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఈ కంట్రోల్స్ అన్ని మీరు పైన మెనూ బార్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఈ అలారం ని మెనూ బార్ మీద యాడ్ చేయాలనుకుంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టు కంట్రోల్ సెంటర్ ఆర్ యాడ్ టు మెనూ బార్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ సెంటర్ లో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ షాట్ షార్ట్ కట్స్ అన్ని కంట్రోల్ సెంటర్ లో యాడ్ చేసుకోవచ్చు ఆర్ మెనూ బార్ లో అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను స్క్రీన్ షాట్ సెట్టింగ్స్ అన్ని కంట్రోల్ సెంటర్ కి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ షాట్ సెట్టింగ్స్ అన్ని నేను కంట్రోల్ సెంటర్ మీదకి యాడ్ చేశాను. ఇదంతా మనకి పద్దాకులు బ్లూ కలర్ లోనే ఉండదు. మీరు వాల్ పేపర్ చేంజ్ చేసిన ప్రతిసారి అన్ని కలర్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేస్తే డిఫరెంట్ కలర్ లో వస్తుంది. సో వాల్ పేపర్ ని బట్టి స్క్రీన్ మీద ఉన్న యాప్స్ కానీ కంట్రోల్ సెంటర్ కానీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఫైండర్ లోకి వెళ్తే మనకి ఫైండర్ లో మనకి న్యూ ఫీచర్స్ అయితే వచ్చాయి. ఫైండర్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, ఫైండర్ యాప్ అనేది ఇక్కడ కర్వీగా ఉంటుంది కార్నర్ లో, అండ్ మనకి కొంచెం గ్లాసీగా కనిపిస్తుంది అనమాట. గ్లాస్ ఇంటర్ఫేస్ యాడ్ అయింది కాబట్టి లైట్ మోడ్ కి చేంజ్ చేశారనుకోండి, అపిరెన్స్ లోకి వెళ్ళి డిఫాల్ట్ వైట్ మోడ్ లో పెట్టి లైట్ మోడ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బార్డర్స్ అనేవి డబల్ బార్డర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, క్రియేట్ చేసుకునే ప్రతి ఫోల్డర్ కి మనం డిఫరెంట్ లోగోస్ అయితే యాడ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ దీనికి నేను రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో కస్టమైజ్ ఫోల్డర్ లోకి వెళ్తే ఇక్కడ ఈ లోగోని కానీ దీంట్లో నుంచి ఒక ఎమోజిని కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకొక డిఫరెంట్ కలర్ ఇచ్చి దీనికి కూడా కస్టమైజేషన్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్రెయిన్ స్ట్రామింగ్, క్లిక్ ఆన్ డన్. ఇలా మీరు ఫైండర్స్ లో ఏ ఫోల్డర్ నైనా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఈ ఫైండర్స్ కనే కాదు, ఇప్పుడు యాప్ స్టోర్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇది కూడా చూడొచ్చు, కొంచెం కర్వీగా ఉంటుంది అండ్ ఆల్సో డబల్ లేయర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకసారి మీరు స్పాట్లైట్ సెర్చ్ ఓపెన్ చేశారనుకోండి, ఈ స్పాట్లైట్ సెర్చ్ లో మీకు ఇక్కడ న్యూ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు, స్పాట్లైట్ సెర్చ్ నుంచే మీరు యాప్ స్టోర్ ఓపెన్ చేయొచ్చు, ఫోల్డర్స్ ఫైల్స్ ఓపెన్ చేయొచ్చు, యాక్షన్స్ చేయొచ్చు అనమాట, షార్ట్ కట్ యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఆల్సో క్లిప్ బోర్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సఫారీలో ఏదైనా టెక్స్ట్ ని కాపీ చేశాను అనుకోండి, ఇప్పుడు స్పాట్లైట్ సెర్చ్ లోకి వెళ్ళి క్లిప్ బోర్డ్ లోకి వెళ్తే చూడొచ్చు, నేను కాపీ చేసింది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సెండ్ మెసేజ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచే మనం మెసేజ్ ని సెండ్ చేయొచ్చు. ఎవరికి పంపించాలి చేయి సెలెక్ట్ చేసా, క్లిక్ ఆన్ ఎంటర్, మెసేజ్ వెళ్ళిపోయింది. ఇలా మీరు స్పాట్లైట్ సెర్చ్ యూజ్ చేసి ఏ కమాండ్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫీచర్ వచ్చేసి యూజింగ్ స్పాట్లైట్ చూద్దాము. షార్ట్ కట్స్ యాప్ ఓపెన్ చేద్దాం. షార్ట్ కట్స్ యాప్ ఓపెన్. సో ఈ షార్ట్ కట్స్ యాప్ లో మనకి ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు. గ్యాలరీలోకి వెళ్దాము. గ్యాలరీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు యూజ్ మోడల్స్. సో మీకు కనుక M1 ఆర్ లేటర్ ఏ కంప్యూటర్ ఉన్నా సరే, మ్యాక్బుక్ ఎయిర్ కావచ్చు, ప్రో కావచ్చు, ఏదైనా సరే M1 ఆర్ లేటర్ చిప్ ఉంటే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ లో షార్ట్ కట్స్ యాప్ లో పర్టికులర్ గా యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని చాలా షార్ట్ కట్స్ అయితే రన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మార్నింగ్ సమ్మరీ అని చెప్పి ఉంటుంది, ప్రీ ప్రోగ్రామ్డ్ అనమాట. సిరికి మీరు హే సిరి మార్నింగ్ సమ్మరీ అనగానే మార్నింగ్ సమ్మరీ అంతా రీడ్ చేస్తుంది. సో దీంట్లో యాడ్ చేసినవన్నీ మనకి అది ఫైండ్ చేసి పెడుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, క్యాలెండర్స్ లో ఏమైనా మీటింగ్స్ ఉంటే చూపిస్తుంది, రిమైండర్స్ చూపిస్తుంది. ఇవి మీకు సరిపోకపోతే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో వెదర్ చూపిస్తుంది స్టార్టింగ్ లో. సో మీ వర్క్ ని ఈజీ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కంట్రోల్ సెంటర్ లో కానీ ఎక్కడైనా సరే ఈ బ్రైట్నెస్ టాగుల్ కానీ ఈ సౌండ్ టాగుల్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్స్ ని కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ న్యూ యానిమేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దాని బ్యాటరీ పర్సెంటేజ్ చూపించి కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఆల్సో ఈ బార్ చూస్తున్నారు కదా, ఈ బార్ కూడా కొత్తగా యాడ్ అయింది. మనకి సౌండ్ బార్ అనమాట, మీ ఎయిర్పోర్ట్స్ ఎంత సౌండ్ ఉండాలని చెప్పి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఐప్యాడ్ లో లానే ఇక్కడ కింద చూస్తున్నారు కదా, మనకి మ్యాక్బుక్ లోకి ఒక 3 న్యూ అప్లికేషన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ది ఫోన్ యాప్. ఇప్పటి నుంచి మీ మ్యాక్బుక్ లో కూడా మీకు ఫోన్ యాప్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ యాప్ ని ఓపెన్ చేశారనుకోండి, ఈ ఫోన్ యాప్ వచ్చేసి దీని ఇటుపక్క ఓపెన్ అయింది. ఈ ఫోన్ యాప్ వచ్చేసి మనకి మీ ఫోన్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇదైతే మనకి వైఫై కాలింగ్ ని యూజ్ చేస్తుంది అనమాట. సపరేట్ ఫోన్ యాప్ అయితే కాదు, మీ ఫోన్ కి సింక్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కీబోర్డ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి రీసెంట్ కాల్స్ అయితే ఉంటాయి.
మీరు ఎవరికైనా కాల్ చేశారనుకోండి, మనకి ఇలా చూపిస్తుంది. సో మీరు ఏదైనా ఫోన్ నెంబర్కి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ పక్కన చూపిస్తుంది. సెకండ్ అప్లికేషన్ వచ్చేసి జర్నల్ యాప్. ఇప్పటిదాకా ఇది మనకి ఐఫోన్ అండ్ ఐప్యాడ్కే ఉంది. మ్యాక్ బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నేనైతే ఈ యాప్ పెద్దగా యూజ్ చేయను, అందుకే ఎక్కువ మాట్లాడట్లేదు ఈ యాప్ గురించి. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ అప్లికేషన్ గేమ్స్ యాప్. గేమ్ అప్లికేషన్ తెలిసిందే కదా, ఐఫోన్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అదే అప్లికేషన్ మనకి మ్యాక్ బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఏ కంప్యూటర్ కి సపోర్ట్ చేస్తుందో ఒకసారి చెక్ చేద్దాము. M1 చిప్ ఆర్ లేటర్ ఏ మ్యాక్ బుక్ ఎయిర్ అయినా సరే ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ విత్ మ్యాక్ బుక్ ప్రో. అండ్ మనకి మ్యాక్ బుక్ ప్రో 16 ఇంచెస్ అయితే మనకి 2019 ఆర్ లేటర్ మోడల్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఐమ్యాక్ కూడా మోస్ట్లీ M1 ఆర్ లేటర్ ఐమ్యాక్ కి సపోర్ట్ చేస్తుంది. సేమ్ విత్ మ్యాక్ మినీ. మ్యాక్ ప్రో చూసుకుంటే 2019 ఆర్ లేటర్. సో ఈ డివైస్ కి మాత్రమే మనకి మ్యాక్ OS 26 అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇవైతే ఇప్పటిదాకా రిలీజ్ చేసిన లేటెస్ట్ ఫీచర్స్. సో ఇక్కడ సఫారీ చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కార్నర్స్ లో అన్ని అప్లికేషన్స్ ని కర్వీగా చేశారు. సఫారీ అయితే కొంచెం లైటిష్ గా ఉంటుంది. ఇది వైట్ మోడ్ లో ఉంది కాబట్టి ఇలా ఉంది. డార్క్ మోడ్ కి చేంజ్ చేశారనుకోండి ఇంకొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం చేంజ్ అయిపోయింది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మ్యాక్ OS 26 మీద లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.